విందాము. మరి సుధాకరయ్య గారి వాక్యాన్ని ప్రకటిస్తారు. మంచిది, వాక్యం విందాం. ఉన్నాయి మాకు కూడా పరిశుద్ధుడు నక్షత్రమైన యేసుక్రీస్తు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినం మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుతాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుతాం. అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చూస్తే పిల్లలు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నేను చదువుతున్నాను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఏమండి? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును అని రాయబడింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. అల్పులను నిష్ప్రయోజకుడైన నన్ను మీ వాక్య పరిచయ నిమిత్తం నన్ను ఓడి ఉండగా మీరు అంగీకరించి మేకిన శక్తి కాల్చి కుటుంబించి మా ఆత్మీయ జీవితాలకు మేలుకరమైన ఉన్నతమైన ఉపదేశాన్ని అనుగ్రహించి ప్రతి మాట మీ జోముతో పొదిగి మా ఆత్మీయ జీవితాలను ఎలాగో సరి చేసుకోవాలో మేము నేను నేర్చుకునే కృపను అనుగ్రహించిందని పరిశుద్ధాత్మ మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలు మాలో జరిగినట్లుగా దయపాలించమని యేసుక్రీస్తు నామములో సకల ఆటంకాలన్నీ కొట్టివేస్తూ మీ సహాయం కొరకే ప్రాధాన్యపడుతూ యేసు నామములో అడిగి పెడుకుని ప్రార్థించుకొని ఉన్నాం తండ్రి. పిల్లల మనం చదువుకున్న వాటి భాగంలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములంట, ఒకటి కాదంట అండి. నీతిగా ఈ లోకంలో జీవించాలి, నీతిమంతులంగా బ్రతకాలి, దేవుని యొద్దకు మనం చేరాలి అని ఆశపడిన ప్రతి ఒక్కరికి కూడా ఆపదలు వస్తాయటండి. ఆపదలు ఒకటి కాదు, రెండు కాదంట, ఆపదలు అనేకమైనవి వస్తాయంట. ఎన్ని వస్తాయో మనకు తెలియదు, కానీ అనేకములు అని మాత్రం రాశాడు. ఈ లోకంలో అందరితో పాటు మనం కూడా పాపంలో ఉంటే, అందరితో పాటు మనం కూడా చట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటే, అందరితో పాటు మనం కూడా సరస్వక్తులు ఏమండి రకరకాలుగా పాపిష్టి మాటలు మాట్లాడుతూ హాస్యాస్పదంగా ఉంటే మనకి ఏ ఆపదలు రావు, సంతోషంగా ఉంటాం మనం. ఎప్పుడు ఆపదలు ఎవరికి వస్తాయంట? నీతిగా బతికే వాళ్ళకి, పాపం చేయకుండా బతికే వాళ్ళకి, దేవుని కొరకు జీవించే వాళ్ళకి, పరలోక రాజ్యం చేరాలని పట్టుదలతో పవిత్రంగా తమ జీవితాన్ని కాపాడుకునే వాళ్ళకి ఆపదలు వస్తూ ఉంటాయటండి. ఒకటి తర్వాత ఒకటి అనేకం వస్తాయట. కానీ ఇక్కడ ఉన్నటువంటి గొప్ప ఆదరణ కలిగించే మాట ఏమిటంటే, నువ్వు నీతిగా జీవించు, లోకంలో అవినీతిగా జీవించవు, నీతిగా బ్రతుకు. నీ పాపాలన్నీ యేసుప్రభు దగ్గర ఒప్పేసుకుని ఆయన రక్తంలో కడుక్కుని నీతిమంతులు అయిన తర్వాత నీకు ఆపదలు వస్తున్నా సరే, కష్టాలు వస్తున్నా సరే, ఇబ్బందులు వస్తున్నా సరే, ఇరుకులు గుండా ప్రయాణం చేయాల్సి వస్తున్నప్పటికీ ఏంటి నేను ఎంత భక్తిగా ఉన్నా నాకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది ఏమిటి అనుకోకుండా ఆపదలు అనేకమైనవి వస్తాయి. అయినను ఆయన నిన్ను విడిపించును అన్నాడు. ఏంటండి? ఏం చేస్తారంట? వాటి ఎన్ని ఆపదలు వచ్చినాయో అనేకములు అన్నాడు కదా, అన్నిటిలో నుంచినంట ఒక 100 ఆపదలు వచ్చినాయి అనుకోండి, ఒక 90 ఆపదల నుంచి విడిపించి ఒక 10 ఆపదలు, లేకపోతే 5 ఆపదలు, ఒక్క ఆపదలను వదిలేయడంట.
వీడికి ఒకటి అన్న పెట్టకపోతే మన మాట ఎన్నో అని అనుకోడంట దేవుడు. నీకు 100 ఆపదలు వస్తే నీకు వచ్చిన ఆపదలు అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును అని రాశాడు. అంటే ఖచ్చితంగా ఇక ఏమి తిరిగి లేకుండా నీకు ఎన్ని ఆపదలు వచ్చినాయో అన్ని ఆపదల్లో నుంచి వారిని, అంటే నీతిమంతులుగా భూమి మీద ఉన్న వాళ్ళు అందరికీ ఒకళ్ళకి కాదు, నీతిమంతులు భూమి మీద ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ వచ్చిన ఆపదలు ఎన్ని వచ్చినాయో అన్నిటిలో నుంచి కూడా ఆయన అనగా దేవుడు వారిని అనగా నీతిమంతులను విడిపించును అన్నాడు. ఈ ఒక్క మాట మనకే ఏమండి ఎంత బలమిస్తుందో ప్రియుల. ఆపదలు వచ్చినా నిరాశపడాల్సిన పని లేదు, ఆపదలు కష్టాలు వచ్చినా భయపడాల్సిన పని లేదు. నేను నీతిగా జీవిస్తున్నాను కాబట్టే నాకేమొస్తున్నాయి, ఆపదలు వస్తున్నాయి. పర్వాలేదు, నేను ఈ ఆపదల్లో జయం పొందుతాను, నన్ను దేవుడు విడిపిస్తాడు, ప్రతి ఆపదలో నుంచి నన్ను విడిపిస్తాడు, ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి విడిపించును అని వాక్యం ఉంది. కాబట్టి నేను అధైర్యపడను అనే ఒక స్పష్టమైన అవగాహన, నమ్మకం, విశ్వాసం మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఏమండి ప్రియులారా, ఒక ఇద్దరిని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఎక్కువ కాదు కానీ సమయాన్ని బట్టి ఒక ఇద్దరిని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చూస్తే, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 10వ వాక్యం. అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించెను. తర్వాత ఐగుప్తు దేశమంతటిని, కనాను దేశమంతటికి కరువు బహుశ్రమ వచ్చిన కనుక అంటూ రాశాడు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటనగా కొంచెం ముందు ఏమండి 9వ వచనం కూడా మనం చదివితే మనకి కాస్త అర్థం అవుతుంది. ఆ గోత్రకర్తలు అనగా 12 మందిలో గోత్రం 12 గోత్రాలు, అందులో ఒకడు యోసేపు, మిగిలిన వాళ్ళు 11 మంది ఉంటారు. ఈ 11 మంది ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేశారు. కానీ ఏమండి అమ్మేశారంట. దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి, ఏమండి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ యోసేపు గారికి శ్రమలు ఎన్ని వచ్చినాయి అయ్యా అంటే ఎన్ని వచ్చినాయో, ఏమండి లెక్కలు వేసుకుంటే మనకి తెమలు ఎన్ని శ్రమలు వచ్చినాయో, అతడి శ్రమలన్నిటిలో నుండి ఆయన అతనిని తప్పించి అంటాడు. తప్పించి ఏం చేశాడంట, అతడికి ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఫరోకి దేవుడు దయను ఏమిచ్చాడంటే జ్ఞానమును, ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తు దేశానికి అలాగే తన ఇంటి వారందరి మీదను అతనిని అధిపతిగా నియమించాడు అని చెప్పి రాసిపెట్టాడు. ఇప్పుడు ఏమండి యోసేపుకి ఆపద వచ్చినాయా రాలేదా, ఏమండి వచ్చినాయా రాలేదా, శ్రమలు వచ్చినాయా రాలేదా, ఏమండి శ్రమలు వచ్చినాయి, ఆపదలు వచ్చినాయి. చిన్నప్పుడే అన్నగారులకి క్యారేజీ పెట్టుకెళ్తా ఉంటే అతను చేసిన తప్పు ఏం లేదు. దేవుడు ఒక కళ అతనికి వచ్చింది, ఒక దర్శనం వచ్చింది. ఆ కళలో అతడి పను నిలబడి ఉందంట, 11 పనులు అతనికి నమస్కారం చేస్తున్నాయంట. ఇలా వచ్చిందినా అని అన్నయ్యకి చెప్పేశాడు. మేము 11 మంది 11 పనులు, నువ్వు ఒక్కడో ఒక పనా, నీ పని నిలబడి ఉంటే మేము 11 మంది నీకు నమస్కారం చేస్తున్నావా? చాలా బాగుందిరా నీ వ్యవహారం, నీ యొక్క గర్వం, నేను గర్వం మేము అనుతామే అని లోపల అసూయపడి మత్సరపడి వీడంతా నిలబడి ఉన్నాడంట, మేము వీడికి నమస్కారం చేస్తున్నామంట, ఇదిగో కళ్ళలో వాడు వచ్చుతున్నాడు అని ఏమండి ఆ ఒక్క మాట చెప్పినందుకు వాడి మీద కోపం పెట్టుకుని పీకి దాకా ఏమండి మత్సరపడి వీడు నిలబడి ఉంటాడంట, మనం అంట నమస్కారం చేస్తామంట అని తోడబుట్టిన రక్త సంబంధికుని ఒక ఒక ఏమండి అన్నదమ్ముల్లో ఒక్కడిని వచ్చినట్టుగా క్యారేజ్ ఇవ్వడానికి చెత్త కొట్టేశారు. చెత్త కొట్టేసి గోతులు దూరేశారంట.
గోతులో దోషిస్తే గోతులోంచి తనకు తనుగా బయటకు రాలేడు. అలాంటి పెద్ద గొయ్యి అనమాట, అందులో దోషిస్తాడు, అందులో చచ్చిపోతున్నాడు. అదొక అరణ్యం. అక్కడ నుంచి వీళ్ళు మందలు తీసుకుని ఇంటికి వచ్చేస్తారు. ఈ మనవాడు అక్కడే ఉండిపోతాడు. ఏ పాము ఏ జంతువు ఏదో ఒకటి అందులోకి గోతులోకి దిగి మనవాడిని చంపేస్తుంది అనమాట. అలాగే చంపేసినా పర్లేదు, కానీ వీడు ఉండకూడదన్న కాడకి వాళ్ళ కక్ష పెట్టేసుకున్నారు. కొట్టారు, గోతులో దోశారు. మరలా అందులో ఒకటి పెద్దవాళ్ళు ఒరే ఆడు మన తోడగొట్టుండే కదరా, అందులో గోతులో ఉంటే చచ్చిపోతాడరా, ఇది మార్గం గుండా వెళ్ళిపోతున్నారు కదా, వర్తకులు వాళ్ళకి అమ్మేద్దాంరా, ఏదో దేశంలో బతుకుతాడురా బానిసగా అని అంటే ఇదేదో బాగుందని చెప్పేసి మళ్ళీ తోడేసి పైకి లాగి ఆ మార్గం గుండా వెళ్ళే వర్తకులకి డబ్బులకి అమ్మేశారండి. ఎవరిని సొంత తమ్ముడిని డబ్బులకి 30 నాణ్యాలకు అమ్మేశారండి. 20 నాణ్యాలకు అమ్మేశారండి. చాలా దుర్మార్గం. అమ్మేస్తే ఈ యొక్క కొనుక్కున్న వాళ్ళు తీసుకెళ్ళి పోతీఫరుకు అమ్మేశారు. ఐగుప్తు దేశంలో సైన్యాధిపతి అయినటువంటి ఒక ఆయనకి అమ్మేశారు తీసుకెళ్ళి. అతడు బానిసగా పెట్టుకున్నాడు. కొనుక్కున్న డబ్బులు ఇచ్చి బానిసగా పెట్టుకున్నాడు. ఇప్పుడు యోసేపు జీవించినంతకాలం ఏంటి ఆయన పొజిషన్? పోతీఫర్ ఇంట్లో బానిసగా పని మనిషిగా ఉండటమే, అంతే. సరే, అక్కడ నమ్మకంగా ఏంటి అన్నయ్యలు కొట్టేసినా నీతిమంతుడిగా ఉన్నాడు, ఏంటి గోతులో దోసేసినా నీతిమంతుడిగా ఉన్నాడు, తీసి ఇంకొకరికి అమ్మేసినా నీతిమంతుడిగా ఉన్నాడు, అక్కడి నుంచి ఆళ్ళ తీసుకెళ్ళి పోతీఫర్కి అమ్మేసిన అక్కడ కూడా నీతిమంతుడిగా ఉన్నాడు, ఏంటి ఇతడు నీతిమంతుడిగా ఉంటున్నాడు. ఎన్ని ఆపదలు వచ్చినా నీతిని విడిచిపెట్టలేదని దేవుడు అతనికి తోడై ఉండి పోతీఫర్ ఇంట్లో ఉండగానే అతడు ఏ పని చేస్తే ఆ పనిని ఆశీర్వదిస్తున్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలిగింది. మనం నీతిమంతులుగా ఉంటే మనకు ఆపదలు వస్తూ ఉంటాయి, కానీ మనకు దేవుడు తోడుగా ఉంటాడు. ఏం చేస్తాడంటే మనకు దేవుడు తోడుగా ఉంటాడు. అలాగే మనకు కూడా ఏమైనా ఆపదలు వస్తే, కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, ఎదురు వస్తే, శ్రమలు వస్తే ఏమండి మనం బెబ్బేలు ఎత్తిపోయి అధైర్యపడిపోయి ఏమండి నీరసపడిపోయి ఇంకా నా పని అయిపోయిందిలే అన్నట్టుగా మనం ఇంకెందుకులే నీతిగా బతకం అన్నట్టుగా ఆలోచించకుండా నాకు ఆపదలు వచ్చినా పర్లేదు, నేను నీతిగా బతుకుతాను, ఆయన నాకు తోడుగా ఉంటాడని తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకు కాస్త ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఏం పర్లేదు అని మనం ధైర్యంతో నీతిమంతులుగా జీవించాలి. ఎన్ని ఆపదలు వచ్చినా ఆపదలన్నీ ఉండవు, ఆయన ఆపదలన్నింటి నుంచి తప్పిస్తాడు, విడిపిస్తాడు అనే ఒక విశ్వాసంతో బ్రతకాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఏంటి ఈ కుర్రవాడు నీతిమంతుడిగా బతుకుతున్నాడు. ఆ పోతీఫర్ పొలంలో పంపాడంట. పొలంలోకి వెళ్తే అప్పటిదాకా పోతీఫర్ యొక్క జీవితంలో ఆ పొలం ఎకరానికి ఒక 20-30 పండి ఉంటుంది అనుకోండి, సపోజ్ అలాగే అనుకోండి. ఏసేబుని ఆ పొలంలో పనికి పెట్టాక ఆ 3 నెలల పంట ప్రతిసారి 30 పండేది, ఈయన చేతిలోకి వచ్చాక 60 పండింది. ఏమండి ఏది మనకైనా ఆశ్చర్యంగా ఉంటుందా? ఉండదా? ఇదేమిటి అంతకుముందు పంట 30 వచ్చింది, నేను ఎరిగినప్పటి నుంచి 30 కానీ ఎక్కువ వస్తలేదు, ఏసేపు చేతిలో పెట్టాక నువ్వు చూసుకోరా అన్ని ఇతనికి అప్పగించాక 60 వచ్చింది ఏంటి అసలు అని ఆశ్చర్యపోయాడు. అసలు ఆశ్చర్యపోయాక సరే ఆ పొలం పని పక్కన పెట్టి పశువులను అప్పచెప్పాడు. తర్వాత ఈ పశువులన్నింటి మీద నువ్వు ఉండి జాగ్రత్తగా చూసుకొని అప్పచెప్పాడు. పశువులు అతను ఎదిగినప్పటి నుంచి ఒక్కొక్క గేది ఏమండి 4 లీటర్లు ఇస్తుంది అనుకోండి పాలు. అతనికి తెలుసు ఒక 4 లీటర్లు ఇస్తుంది ఒక్కొక్క గేది అని. ఇతని చేతికి అప్పగించాక 8 లీటర్లు ఇస్తుంది. అతనికి ఆశ్చర్యం ఏమండి ఇంకా ఎక్కువైంది. ఇదేమిటి ఈ కుర్రవాడిని కొనుక్కున్నాక బానిసగా మన ఇంటికి వచ్చాక ఏది అప్పు చెప్తుంది డబల్ అవుతుంది ఏంటి? ఇతనికి పొద్దున్నే మోకాళ్ళు వేస్తాడు, సాయంత్రం మోకాళ్ళు వేస్తాడు, ఎవరికో ప్రార్థన చేస్తాడు, అప్పుడు కానీ పనికి వెళ్ళడం, చాలా భక్తిగా ఉంటాడు, నీతిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, యథార్థంగా ఉంటాడు. ఈ కుర్రాడు చాలా మంచి కుర్రాడు, ఇతడు ప్రార్థించే దేవుడు ఎవరో ఇతనికి తోడై ఉన్నాడని అతనికి అర్థమైందంట. దేవునికి స్తోత్రం కలిగింది. ఇతనికి ఏ పని అప్పచెప్తే ఆ పనిలో ఇతడు ప్రార్థిస్తున్న దేవుడు ఇతనికి తోడై ఉన్నాడని పోతీఫర్కి అర్థమయ్యి తన ఇంటి వారి ఏమండి పనివారు చాలా మంది ఉంటారంట. అందరిలో ఇతను కూడా ఒకడు యోసేపు. కానీ ఇతను తీసుకెళ్ళి ఏం చేశాడంట? అతని పనివారందరి మీద అధికారిగా చేశాడంట. అంటే ఇప్పుడు అతని ఇంట్లో అతను దేశానికే ఒక సైన్యాధిపతి, ఒక పెద్ద పోస్టులో ఉన్నాడు. అతనికి బోళ్ళంత మంది పనివాళ్ళు, పొలంలో కొంతమంది, పశువుల దగ్గర కొంతమంది, ఏమండి
రకరకాల పనులు, రకరకాల వ్యాపారాల్లో కొంతమంది పనులు, ఈ అన్ని పనులు చూసుకోమని యేసేపుకి అప్పచెప్పేశాడు. ఇప్పుడు యేసేపు ఒక పనివాడు కాదు, ఒక బానిస కాదు, అనేక మంది పనివారి మీద ఏమండి అధికారిగా ఉన్నాడు. ఆ ఇంట్లో చాలా జాగ్రత్తగా అన్ని పనులు చూసుకుంటున్నాడు. ఇక ఆ పోతీఫరు ఆ ఇంట్లో ఏముందో ఏమి లేదో, పశువులు ఎంత ఎత్తున్నాయో, పొలం ఎంత పండుతుందో ఏం పట్టించుకుంటూ మానేయాడంట. అంతకుముందు పట్టించుకునేవాడు, ప్రతిదీ మానిటర్ చేస్తుండేవాడు. ఏమి ఎక్కడ జరుగుతుందంటే అందరూ నమ్మకస్తులు ఉంటారు కదా, మరి మనోడు అన్ని చూసుకునేవాడు. ఇప్పుడు యేసేపు చేతిలో పెట్టాక ఏం పర్లేదు, మనోడు అంత లెక్కలు బాగా చెప్తాడు, కరెక్ట్గా ఉంటుంది వ్యవహారం, మిగతా మంత్రులు అన్న ధైర్యం వచ్చేసింది. అసలు ఇంట్లో ఏముందో ఏమేదో కూడా చూసుకోవడం మానేసిగా రాజుగారి దగ్గర పనిలో ఉండిపోయాడంట. ఇంటికి వచ్చి ఏమండి ఇంక అన్నింటి మీద దృష్టి పెడతాడంట. అంత నమ్మకంగా బతికాడు. ఎంత నమ్మకంగా బతికిన సాతాను అతడి భార్య రూపంలో ఏమండి అదొక ఆపద, అదొక శోధన. ఆ శోధనలో కూడా ఏమండి పాపం చేయకుండా తప్పించుకుని పారిపోయాడు, పరిశుభ్రంగా జీవించాడు. ఇప్పుడు ఆ భార్య ఏం చేసింది? తప్పుడు కేసులు పెట్టింది. ఏం చేసిందండి? తప్పుడు కేసులు పెట్టింది. ఆమె కోరుకున్నట్టు ఇతడు నడుచుకోలేదని, చూసావా నువ్వు తీసుకొచ్చిన బానిస నన్నే బలవంతం చేయబోయాడని చెప్పేసి అబద్ధాలు చెప్పి అబద్ధం కేసులు పెడితే ఆ భర్త నిజమని నమ్మి చెరసాల్లో వేయించాడంట. చెరసాల్లో ఇనుము చేత బాధించారంట. ఏం చేశారంటండి? చెరసాల్లో ఏం చేశారంట? ఇనుము అతనిని బాధించింది అని రాశారు. సంఖ్యల చేత అతన్ని బంధించారని రాశాడు. ఏమండి? చితక్కొట్టారంటండి చెరసాల్లో. చితక్కొట్టారంట, చెరసాల్లో బొండలు బిగించారంట, ఇనుము చేత బాధించారంట. ఏమండి? చాలా విధాలుగా అతనిని హింసించారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా ఈడేమో ఫలానా నేరం మీద వచ్చాడు, ఆడేమో ఫలానా నేరం మీద వచ్చాడు, వీడేమో ఫలానా నేరం మీద వచ్చాడు, వీడేమో కొత్తగా వచ్చాడు, ఈడేమో నేరం చేశాడురా అని వాళ్ళందరూ అంటూ ఉంటే యేసేపుని అడుగుతుంటే, యేసేపు నేను ఏ నేరం చేయలేదయ్యా, నా మీద నింద ఒకటి మోపి నన్ను తప్పుడు కేసులు పెట్టి ఇలాగ ఎక్కించారయ్యా అని అంటే వాళ్ళందరూ నవ్వుతున్నారంట. ఆ సెంట్రీ వస్తారు కదా, జైలు అధికారి వస్తారు కదా, అధికారి వచ్చినప్పుడు ఏమంటే ఈ భర్తకు వచ్చాడు, ఏం నేరం చేసిందని అడిగారంటే వీళ్ళందరూ నేరస్తులు అందరూ. ఆడన్నాడంట, కన్న తల్లిలాగా ఇతడికి భోజనం పెట్టినటువంటి కన్న తల్లిని అగాయిత్యం చేయబోయాడంటాడు. వీడంత దుర్మార్గుడు ఎవరుంటారా, ఈడే కన్నా మీరే నయం, మీరు హత్యలు చేశారు లేకపోతే మీరు దొంగతనం చేశారు, మీరే నయ్యరా, ఈడు కన్న తల్లి తిన్న ఇంటికే వాసాలో లెక్కెట్టే రకంలో ఈడు కన్న తల్లిని బలాత్కారం చేయబడంటారు, అది నేరం అని చెప్పాడంట ఆయన. వాళ్ళందరూ ఎలా చూస్తారండి? ఇతన్ని నేను ఎలా చూస్తారండి? సరే నీకన్నా మేమే నయ్యరా, దుష్టుడా, నీచుడా, కన్న తల్లికి అగాయిత్యం చేస్తావరా, కన్నింటికి వాసాలు లెక్కెడతావరా నువ్వు అని అందరూ నిందిస్తూ ఉంటే ఎలా ఉంటుందండి? ఇక నాలాంటి బతుకుతున్నాడు చచ్చిపోతాను ఏమనిపిస్తుంది అన్నమాట అండి. 4 దెబ్బలు కొడితే వారంలో 10 రోజుల్లో మానిపోతాయి, కానీ ఒక నింద వేస్తే జీవితకాలం మానుతుందండి. జీవితకాలం ఆ నింద అనేది ఉండిపోతుంది. ఇక నాలాంటి బతకూడదు అనుకునే అంత కష్టం వచ్చింది యేసేపుకి. ఆయన నీతిగానే ఉన్నాడా? నీతిని విడిచిపెట్టాడా? నీతిగానే ఉన్నాడు. అనేక ఆపదలు నీతి మందులకు వస్తాయి. వచ్చిన వాటన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును అని రాసిన మాట నిజమా అబద్ధమా? నిజమే. ఏమండి? ఆ జైల్లో ఉన్నటువంటి యోసేపుని ఏమండి ఫరో గారే కబురు పెట్టేలాగా ఆ జైల్లోకి రాజుగారి దగ్గర పనిచేసే ఒక ఇద్దరిని ఆ జైల్లోకి దేవుడు రప్పించాడు. వాళ్ళిద్దరికి కళ్ళు వచ్చినాయంట, కళ్ళను దేవుడు రప్పించాడు. వాళ్ళిద్దరు మొక్కలు వికారంగా ఉంటే యోసేపు వాళ్ళని అడిగాడు. వాళ్ళేమో మాకు కళ్ళు వచ్చినాయి అని చెప్పారు. ఆ కళ్ళకి భావం ఏంటో వాళ్ళకి తెలియదు. యేసేపు ఆ భావం చెప్పాడు. యేసేపు చెప్పినట్టు తూచా తప్పకుండా ఆ మరుసటి రోజున అలాగే జరిగింది. అప్పుడు అందులో ఒకరిని వేలాడదీశారు, వాడు చచ్చిపోయాడు, వాడు ఉద్యోగం పోయింది. ఇంకొకరికి వాడి ఉద్యోగం తిరిగి వచ్చింది. వాడు వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుంటే యేసేపుని మర్చిపోయాడు. యేసేపు చెప్పాడు నన్ను జ్ఞాపకం చేసుకోని, మర్చిపోయాడు. ఇప్పుడు దేవుడు మరలా ఆడికి జ్ఞాపకం చేయడానికి రాజుగారికి ఒక కళ వచ్చేలా చేశాడంట. రాజుగారికి ఒక కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయాడు అండి. ఈ యొక్క జ్ఞానులందరినీ పిలిపించాడు. నాకు కళ వచ్చింది, దాని భావం మీరు చెప్పాలన్నాడు. చెప్పాలంటే ఎవడో చెప్పలేకపోతున్నాడు. అప్పుడు రాజుగారి దగ్గర ఉండే పానదాయకుల అధిపతి గుర్తొచ్చింది అనమాట. అయ్యా నేను మర్చిపోయాను, క్షమించండి. మేము చెరసాల్లో ఉన్నప్పుడు మా ఇద్దరికి కళ్ళు వచ్చినాయి, అతడు మా కళ్ళకి భావం చెప్పాడు. అలా చెప్పిన ప్రకారం మర్చిపోయి మీరు నన్నేమో నా ఉద్యోగం నాకు తిరిగి ఇచ్చారు, ఆయనేమో ఉరిదించమని ఆజ్ఞాపించారు.
అతనిని పిలిపిస్తే మీ కలగ భావం చెప్తాడయ్యా అని చెప్తే వెంటనే రాజుగారు ఆజ్ఞ బయలుదేరింది. ఆ యోసేపు అనే కుర్రవాడిని నా యొక్క సముఖం ముందు ప్రవేశపెట్టండి అని చెప్పేసి వెంటనే ఆ యొక్క ఆజ్ఞను అందుకున్నటువంటి వారు వెళ్ళారు. అతడికి చక్కగా బట్టలు తొడిగించారు. ఏమండి, చక్కగా కట్టింగ్ గీతిగా అన్ని వేయించారు. రాజుగారి దగ్గర ఉండదగినట్టుగా చక్కగా తయారు చేసి తీసుకొస్తే రాజుగారు కళ యొక్క భావాన్ని చెప్పేశాడు మనోడు. చెప్పేస్తే వెంటనే రాజుగారు అంటాడు, ఐగుప్తు దేశం అంతటి మీద, నా ఇంట్లో వాళ్ళందరి మీద నిన్ను అధికారిగా పెడుతున్నాను. నా సింహాసనం నేను దిగిపోయి ఇంకో సింహాసనం మీద కూర్చుంటాను. నా ఉంగరం నీకు ఇస్తాను, నా అధికారం నీకు ఇస్తాను అన్నాను. మొత్తం నా సింహాసనం మీద నేను కూర్చొని అన్నాను. నా సింహాసనం మీద నేను కూర్చొని ఐగుప్తు దేశం అంతటిని పరిపాలన చేయాలని చెప్పేసి అధికారం యోసేపు చేతిలో పెట్టేశాడు. ఇప్పుడు ఐగుప్తు దేశం అంతటికి యోసేపు ప్రభువుగాను, ఫరో ఇంటికి దేవుడుగాను అయిపోయాడు. అండి, యోసేపుని అడగకుండా ఫరో ఇంట్లో వాళ్ళు కూడా, ఏమండి, ఫరో కొడుకున్నాడు అనుకోండి, ఆ కొడుకు కూడా ఏదైనా కావాలంటే యోసేపుని అడగకుండా ఇలా చేయకుండా ఎత్తకూడదంట. అంత అధికారం ఇచ్చేసాడు. దేశాన్ని పరిపాలించే ప్రపంచానికే బలమైన దేశమైనటువంటి ఒక ఐగుప్తు దేశంలో రాజుగారు అతడి యొక్క అధికారం అంతటిని ఎవరి చేతిలో పెట్టాడు? ఒక బానిస పిల్లోడు చేతిలో పెట్టేసి నువ్వే అధికారి, నువ్వే పరిపాలన చేయమని చెప్పేసి అతని చేతిలో పెట్టేశాడు. ఇప్పుడు ప్రపంచానికి అన్నం పెట్టే రేంజ్లో ఐగుప్తుని పరిపాలన చేస్తున్నాడు యోసేపు గారు. ఇప్పుడు అతడికి వచ్చిన శ్రమలన్నిటిలో నుంచి, అతడికి వచ్చిన ఆపదలన్నిటిలో నుంచి దేవుడు నీతిగానే బ్రతికిన కారణం చేత విడిపించాడా లేదా చెప్పండి? విడిపించాడా లేదా? విడిపించాడు, గొప్ప చేశాడు. ప్రపంచానికి ఒక పేరు, ప్రతిష్ట, గౌరవం కలిగినటువంటి రేంజ్లో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. మనం కూడా నీతిగా బతికితే మనకు కూడా ఏమొస్తాయి? ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినా భయపడవద్దు, అధైర్యపడవద్దు. మనకు వచ్చిన ఆపదలన్నిటిలో నుంచి మనల్ని విడిపించి తప్పించి మనలను సమాజంలో గౌరవంగా నిలబెట్టగలిగిన దేవుడు మనకున్నాడనే ఒక విశ్వాసంతో, నమ్మకంతో మనం ఈ నీతిగా జీవించడాన్ని కొనసాగించాలని, ఆపదలను చూసి బెదిరిపోకూడదని, ఆపదలను చూసి కృంగిపోకూడదని, ఆపదలను చూసి ఇంకా నా పని ఇబ్బందులని నీరసపడిపోకూడదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినది. హల్లెలూయా. ఇంకా మనం ఇంకొక వ్యక్తిని మీకు నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఏమండి, యోసేపు గురించి చూడండి. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం, కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 17 నుంచి 22 వరకు కూడా నేను చదివేస్తాను. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం నేను చదివేస్తాను. దయచేసి మీరు అలా చూడండి, ఏమండి, మీరు గమనించండి. 105వ అధ్యాయం 17 నుంచి 22 వరకు. వారి కంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడిను. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఏం చేశారంటే సంఖ్యల చేత అతని కాళ్ళకు నొప్పు కలిగేటట్లుగా సంఖ్యల చేత బిగించారంట. ఏమంటే అయినా నీతిగానే బతికాడు. ఏమంటే ఇంకా చూడండి, ఇనుము అతని ప్రాణమును బాధించును. ఏమంటే ఇనుము ఏం చేసిందంటే అతని ప్రాణమును బాధ పెట్టేలాగా ఇనుము చేత బాధ పెట్టారంట. అయినా నీతిగానే బతికాడు. ఏమండి ఇంకా అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు. ఏంటి 11 పనులు అంటే 11 అన్నదమ్ములు వచ్చి నమస్కారం పెట్టారన్నట్టుగా చిన్నప్పుడు వచ్చింది కదా కళ, ఆ కళ నెరవేరే వరకు. ఏంటి అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను అని రాశాడు. అండి అంటే దేవుడు చిన్నప్పుడు ఒక కళ చూపించాడు. ఆ కళ నెరవేరడానికి ఇంచుమించుగా ఒక 20-25 సంవత్సరాలు పట్టింది. ఈ 10 సంవత్సరాల్లో ఏమండి అనేక శోధనలు, అనేక ఆపదలు వచ్చాయి. వచ్చిన అతడికి ఏ కళ అయితే వచ్చిందో ఆ కళ నెరవేరే వరకు దేవుడు అతడిని ఏం చేస్తాడంట? ఈ ఆపదలో నిలబడతాడా అని పరిశోధన చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట? అతడిని పరిశోధించుచుండును అని చెప్పి రాశారు. మనకు కూడా దేవుడు ఒక ఆపద పంపిద్దాం, వీళ్ళకి వీళ్ళు నీతిగానే ఉంటారో వదిలేస్తారో చూద్దాం అని ఒక ఆపద పంపుతాడంట, ఒక శ్రమ పంపుతాడంట, ఒక కష్టం పెడతాడంట. ఇప్పుడు 10వ తరగతిలో చదువుకునే పిల్లలకు పరీక్ష పెడతారు. ఎందుకు పెడతారు?
100కి 100 మార్కులతో పేజ్ అవుతారో, లేకపోతే 70 90 అవుతాయో, లేకపోతే 50 అవుతాయో, ఫెయిల్ అయిపోతారో తెలవాలంటే ఏం పెట్టాలి? పరీక్ష పెట్టాలి. అందుకని మనకు కూడా ఒక శోధన, ఒక ఆపద పంపుతాడు దేవుడు. పంపినప్పుడు మనం నీతిని విడిచిపెట్టకుండా మా దేవుడు అనేక ఆపదలు వచ్చినా మమ్మల్ని విడిపిస్తాడు, తప్పిస్తాడు, మమ్మల్ని గొప్ప చేస్తాడనే ఒక విశ్వాసంతో నీతి మంతులుగా బతుకుతారో లేదో అని ఆయన పరిశోధన చేస్తాడంట, పరిశీలిస్తాడంట, పరీక్షిస్తాడంట. అలాగున దేవుడు అతనిని పరిశోధించుచుండును అన్నాడు. అప్పుడు రాజు వర్తమానం పంపాడు, అతనిని విడిపించాడు, ప్రజలను నీళ్ళనివాడు, అతన్ని విడుదల చేశాడు. ఇష్ట ప్రకారం అతను తన అధిపతులు నీళ్ళటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు, తన ఇంటికి యజమానిగాను, తన దాస్తి మీద అధికారినిగాను అతను నియమించను అంటే ఏమండి, ఆ రేంజ్కి వచ్చేదాకా దేవుడు అతను ఏం చేస్తున్నాడు? పరిశోధించుచుండెను అన్నాడు. ఇప్పుడు మనకు కూడా కష్టం వస్తుంది, మనకు కూడా ఇబ్బంది వస్తుంది, మనకు కూడా ఆపద వస్తుంది, మనకు కూడా శోధన వస్తుంది. ఈ శోధనలో మనం ఏం చేయాలి? నీతిగా బ్రతకాలి, ఆ శోధనలో నిలబడాలి. నిలబడితే యేసేపును పైకి హెచ్చించి సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడు మన శ్రమలన్నిట్లో నుండి, మన ఆపదలన్నిట్లో నుండి కూడా మనల్ని విడిపించి, మనల్ని కూడా అందరూ చూస్తూ ఉండగానే ఏమండి, ఈయన బిడ్డ నీతిగా బ్రతికింది అని వాళ్ళందరూ చూసేలాగా మనల్ని ఘనపరుస్తాడు, మనల్ని గొప్ప చేస్తాడు. ఐగుప్తు దేశానికి రాజుగా చేసి యోసేపును ఘనపరిచిన దేవుడు తన అన్నలు అందరూ వచ్చి నమస్కారం చేశారు. ఏమండి, తమ్ముడిని కూడా రాజునికి నమస్కారం చేశారు. తండ్రి గారు, తల్లి గారు కూడా ఏమండి, వారు కూడా వచ్చి వాళ్ళ కూడా రాజు గారిని నమస్కారం చేశారు. ఆ కళ ఖచ్చితంగా నెరవేరింది. ఏమండి, అలాగున్న దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకే కష్టం వచ్చింది, నాకే ఇబ్బంది వచ్చింది, నాకే శోధన వచ్చింది అని దిగులు చెందకుండా, దిగులు పడిపోయి కృంగిపోకుండా, ఏమండి, నాకు వచ్చిన ఆపదలన్నింటిలో నుండి నా దేవుడు నన్ను విడిపిస్తాడు అనే ఒక విశ్వాసంతో జీవించాలి. నీతిని విడిచిపెట్టకూడదని దేవుడు ఈ పూట ఈ వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నాడని మీకు నేను మనవి చేస్తాను. రెండవ ఈ వ్యక్తి ఎవరనగా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 2వ కొరింథీ 6వ అధ్యాయం 5 నుంచి 10 వరకు నేను చదువుతాను, మీరు దయచేసి గమనించండి. ఏమండి, 6వ అధ్యాయం 5 నుంచి. శ్రమల యందును అమ్మా జాగ్రత్తగా ఏమిటంటే, అపోస్తలుడైన పౌలు గారు అనే ఒక దైవ సేవకుడికి అండి ఏమొచ్చినాయంట? శ్రమలు అనండి, శ్రమల యందును అండ్ ఎనిమిది ఇప్పుడు చూడండి, ఇబ్బందుల యందును ఏంటండి, శ్రమలు వచ్చినాయంట, అయినా నీతిగానే బతికాడు. ఇబ్బందులు వచ్చినాయంట, అయినా నీతిగానే బతికాడు. తర్వాత ఇరుకులు అంటాడు, ఇరుకుల యందును అండి ఇరుకులు వచ్చినాయంట, అయినా నీతిగానే బతికాడు. ఇంకా ఒక్కొక్కటే చాలా కష్టం. ఒక శ్రమ వస్తేనే మనం తేలిపోతాం, తట్టుకోలేము. ఎందుకు వచ్చిందిలేండి, దేవుడు దేవుడు అంటారు, ఎందుకు వచ్చిన ప్రార్థన అంటారు, ఏం చేసేయాలండి దేవుడు మనకు అని మనం ఏమండి వేలముఖం వేసేస్తాం. కానీ ఈయన యొక్క విశ్వాసాన్ని చూడండి ప్రియాల. ఆయనకి శ్రమలు వచ్చినాయంట, ఇబ్బందులు వచ్చినాయంట, కొలిమి లాంటిది. అంటే బంగారం తీసుకెళ్ళి ఎందులో పెడతారు? కొలుములు వేస్తారు. అగ్ని కింద మండుతూ ఉంటే బంగారం ఆ కొలుములో ఉంటే బంగారం ఆభరణం కరిగిపోయి నీళ్ళలాగా అయిపోతుంది. అలాగా కొలుములో ఇబ్బందుల్లో పెట్టేశారంట పౌలు గారిని, శ్రమంలో పెట్టేశారంట, తర్వాత ఇరుకుల్లో పెట్టేశారంట, తర్వాత దెబ్బల ఎందును అంటాడు. ఎందులో ఏంటండి, దెబ్బలు చితక్కొట్టేస్తున్నారంటే ఎక్కడికి వెళ్తే అక్కడ దెబ్బల ఎందును. ఏమంటే చెరసాలలో పెట్టేస్తున్నారంట, చాలాసార్లు జైల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములలోను, జాగరణములలోను. ఏమండి, జాగరణములు అంటే నిద్ర లేకపోవడం, ప్రయాసపడుతున్నాడంట, జాగరణంలో ఉన్నాడంట. ఉపవాసాలు అంటే తినడానికి ఉన్న భోజనం ఉన్నా తినకుండా ఉండటం ఉపవాసం అంటే. ఉపవాసంలోనూ మిగుల ఓర్పు కలిగిన వారమై అంటున్నాడు. ఆయన ఒక్కడే కదంట, ఆయనలాగా సేవ చేస్తూ నీతిమంతులుగా ఉన్నవారు అనేక మంది ఈ కష్టాలన్నింటిలో కూడా తమ నీతిని విడిచిపెట్టలేదు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఏమండి, మేము ఓర్పు కలిగి జీవించామంటాడు. ఓర్పు కలిగిన వారమై, అబ్బా ఏం చెప్తాడు, ఏమండి ఏం చెప్తున్నాడు? ఓర్పు కలిగిన వారమై, ఇంకేమంటాడు? పవిత్రతతోను. ఏమండి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఎలా ఉన్నాడంట? పవిత్రంగాను. తర్వాత జ్ఞానముతోను. ఏమండి, పవిత్రంగాను
జ్ఞానముతోను దీర్ఘశాంతంతోను దయతోను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలన దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనిచున్నాము అంటాడు. అన్ని స్థితుల్లో కూడా మమ్మల్ని మేమే మెప్పించుకుంటున్నాము అంటాడు. ఇంకా ఏం చెప్తాడు చూడండి ప్రియులారా, ఏమండి, మేము మోసగండ్రమైనటువంటి సత్యవంతులం. ఏమండి, వీళ్ళ సత్యంగానే ఉన్నారు కానీ కొంతమంది వీళ్ళ మోసగాళ్ళు అంటున్నారంట. మమ్మల్ని మోసగాళ్ళు అన్నా పర్వాలేదు కానీ మేము సత్యవంతులంగా బతుకుతున్నాం అంటున్నాడు. అండ్ ఇంకేమన్నా దెబ్బలు తినేటప్పుడు బయటకు ప్రార్థన అనుకున్నారు దీన్ని కొట్టలే. ఇంకేమంటాడు చూడండి, సత్యవంతులము తెలియబడని వారమైనటువంటి బాగుగా తెలియబడిన వారము చనిపోతున్న వారమైనటువంటి ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమైనటువంటి చంపబడని వారము దుఃఖపడిన వారమైనటువంటి ఎల్లప్పుడూ సంతోషించే వారము దరిద్రులమై ఉన్నటువంటి అనేకులకు ఐశ్వర్యము కలిగించే వారము ఏమీ లేని వారమైనటువంటి సమస్తము కలిగిన వారము అంటున్నాడు. లేని వారమైనటువంటి సమస్తము కలిగిన వారము అంటాడు. ఏంటి దరిద్రులమైనటువంటి మేము దరిద్రులమే అని అందరూ అనుకున్నారు కానీ మా ప్రార్థన ద్వారా అనేకులకు ఐశ్వర్యమును కలిగించే వారము అంటాడు. అండి వీళ్ళరా నీతిమంతులుగా జీవిస్తే ఇన్ని రకాల శోధనలు ఇన్ని రకాల ఆపదలు వస్తాయి. వచ్చినప్పటికీ మేము మా ద్వారా అనేకులకు ఐశ్వర్యం కలిగిస్తున్నాము. మేము ఏడుస్తున్నామని అందరూ అనుకుంటున్నారు కానీ మేము సంతోషంగా జీవిస్తున్నాము అని ఒక నెగిటివ్ పాయింట్ చెప్తున్నాడు. అందులోనే మేము సర్దుకుని ఆనందంగా జీవిస్తున్నామని చెప్తున్నాడు. అండ్ ఎన్ని రకాలు చెప్పాడో చూడండి. ఇన్ని విధానాలుగా ఇన్ని పద్ధతుల్లో ఇన్ని శ్రమలు వచ్చినా కూడా మేము నీతిని కాపాడుకుంటున్నాము. మా ఆపదలన్నింటిలో నుంచి ప్రభు మమ్మల్ని నడిపిస్తున్నాడు. సంతోషంగా జీవించి కృపణిస్తున్నాడని చెప్తున్నాడు. కాబట్టి పిల్లగా తేలిన ఫలితాలు ఏమనగా ఈ వాక్యాలన్నీ చదివిన మీదట మనకి ఎన్ని రకాల బాధలు ఇబ్బందులు వచ్చినా ఏమండి మనం నీతిని కాపాడుకోవాలి, నీతిగా జీవించాలి. ఈ ఆపదలన్నిటి నుంచి ఆయన మనల్ని విడిపించును అనే ఒక విశ్వాసంతో జీవించాలి, ముందుకు సాగిపోవాలి. ఈ లోకంలో ఏమండి మనం జయించాలి. ఆ దేవుని వద్దకు వెళ్ళడానికి మనం ఆయన వైపు చూస్తూ ఈ భక్తి చేయాలని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ఏమండి దేవునికి స్తోత్రం కలిగిన కీర్తన గ్రంథం 54వ అధ్యాయం 7వ వాక్యంలో చెబుతారు చూడండి త్వరగా. కీర్తన గ్రంథము 54వ అధ్యాయం 7వ వచనం 54:7 ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు అన్నాడు. అండి ఆపదలన్నిటిలో నుంచి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎన్ని ఆపదలు వచ్చినాయో దావీదు గారికి అన్ని ఆపదల్లో నుంచి ఆయన నన్ను విడిపించి ఉన్నాడని సాక్ష్యం చెప్తున్నాడు. అండి మనల్ని కూడా విడిపిస్తాడు, అందులో అనుమానం ఏమి లేదు. దేవునికి స్తోత్రం కలిగింది. అదే 57వ అధ్యాయం 1వ వాక్యంలో చూస్తే ప్రియులరా 57:1 నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించమని శరణు చొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు చొచ్చి ఉన్నాను అన్నాడు. అండి ఆపదలు ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉండాలి? ఆయన రెక్కల కింద శరణు చొచ్చి ఉండాలి. ఆపదలు ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉండాలి చెప్పండి? ఆయన రెక్కల నీడలో శరణు చొచ్చి ఉండాలి. అండి కోడికి పిల్లలు ఉంటాయి. పిల్లలుంటే కోడి అంటది, అమ్మ బయటికి వెళ్ళి మేత వేయండి, నా దగ్గరలోనే ఉండండి, నేను చుట్టూ గమనిస్తూ ఉంటాను, పిలిచినప్పుడు వచ్చేసి నా రెక్కల కింద ఉండండి, మిమ్మల్ని ఎవరేం చేయలేరు అని చెప్పి పంపిస్తుంది. పిల్లలన్నీ కూడా అలాగలగలగలగా వెళ్తాయి. ఈ కోడి చూస్తూ ఉంటుంది, తల్లి కోడి. ఏదైనా గెద్ద వస్తుంది అనుకోండి, అంత దూరంలో ఉండగానే అంటది. అంటే పిల్లలకి అర్థమైపోద్ది అమ్మ ఏదో ఆపద వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తుంది, మనం వెంటనే రెక్కల కిందకి వెళ్ళిపోవాలని పిల్లలకి అర్థమైపోతుంది. మొత్తం 10 పిల్లలు ఉన్నాయనుకోండి, 9 పిల్లలు వచ్చేస్తాయి.
వచ్చేసి రెక్కల చదువుతుంది తల్లి, ఆ రెక్కల కిందకి వెళ్ళిపోతాయి. ఆ గెద్ద వచ్చి అక్కడ నుండి చూస్తూ ఉంటుంది. ఏం చేయగలుగుతుందా? ఏమీ చేయలేదు. అలాగని దూరం నుండి చూస్తుంటుంది. ఏదైనా ఒకటి బయటకు వస్తే పట్టుకుపోదామని చూస్తుంది. రెక్కల కింద చెప్పి ఏం చేయగలుగుతుందా? ఏమి చేయలేదు. దానివల్ల కాదు. కోడి తన ప్రాణమును అడ్డైన అసలు అవసరం అయితే ఎదురు కొడుతుంది, కానీ పిల్లని కూడా పట్టుకెళ్ళిన రెక్కల కింద ఉంటే ఒక గైరు కోడి పిల్ల. ఈ 10 మందిని 10లో 9 వచ్చాయి కదా, ఒక గైరు కోడి పిల్ల రాలేదు పిలిచిన సరే. అదే అత్తమాన అమ్మ అలాగే వెళ్ళమంటది, తిందామని మొదలెట్టాడు కేకేసేత ఉంటుంది. ఆపదట్టుందని చెప్పింది కదా, అయినా దీనికి గైరు కోడి పిల్ల కదా, సీనియర్టీ పెరిగిపోద్ది అనమాట అండి. ఇప్పటి నుంచి చర్చికి వస్తున్నాం, మాకు అన్నీ తెలుసు అని కొంచెం గర్వం అనమాట. వెళ్ళిపోయి మేస్తా ఉంటుంది. ఆ గెద్ద బాగా గమనించదు. తల్లికి చాలా దూరంలో ఉంది, బర్లేదని చెప్పి జాయి వస్తుంది, నోట్లో పట్టుకుంటుంది, పైకి తీసుకుపోతుంది. ఈ పిల్ల అనుకుంటుంది, మా అమ్మ ఎప్పుడైనా ఆకాశంలోకి తీసుకెళ్ళి భూమి మీద అంతా చూపించిందా? ఎప్పుడు తీసుకెళ్దాం. మా అమ్మ స్వప్న అంతే, ఈ గెద్ద ఎంత మంచిదో, నన్ను ఆకాశంలో తీసుకెళ్తుంది, కింద ఎంత బాగుందో, చాలా మంచిగా ఉంది అనుకుంటుందంట. తీసుకెళ్ళి ఎక్కడో చోట కాలు తొక్కు పెట్టి అప్పుడు పడుతుంటే ఏమంటే తింటుంటే అప్పుడు అర్థమైందంట, అమ్మ పిలిచినప్పుడు నేను రాలేదు, క్షమించమ్మా, ఇది తీసుకెళ్తుంటే చాలా విహరిస్తున్నాను ఆకాశం అనుకున్నాను, ఇది నన్ను సొంత తీసుకెళ్తున్నప్పుడు అర్థమైంది బాబా, నువ్వు ముందే చెప్పావు, పిలవగానే రాలేదు నేను అని. అక్కడ ఈడితే అక్కడ పాట పాడితే ఎవరు కాపాడతాడా? ఎవరు కాపాడు. కాబట్టి ప్రియులరా, మనం ఆపద వచ్చేసినప్పుడు ఏం చేయాలా? అక్కడక్కడ పరిగెత్తకూడదు. ఆయన రెక్కల కింద వచ్చేయాలి. ఏం చేయాలండి? కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఏమంటే ఆపదలు వచ్చినప్పుడు ఆయన విడిపిస్తానని విశ్వాసం ఉంది, కరెక్టే. ఆ విశ్వాసంతో మనం ఎక్కడికి వచ్చేయాలి? ఆయన రెక్కల కిందకి వచ్చేస్తే అపవాది మనల్ని ఏమి చేయలేడు, మనల్ని ఆయన కాపాడుతాడు, విడిపిస్తాడు, తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన 59వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే అదే కీర్తన గ్రంథం. ఏమండి? నా ఆపదలన్నింటిలో నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు అంటున్నాడు భక్తుడు. ఏమండి? 59:16 నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపత్తులమును నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గురించి నేను కీర్తించదును, ఉదయమును నీ కృపను గురించి ఉత్సాహగానము చేసేదను అంటాడు. ఆపత్తులంలో ఆయనకి దేవుడు ఎలా ఉన్నాడంటండి? ఆశ్రయముగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడంటండి? ఆశ్రయముగా ఉన్నాడంట. ఆశ్రయము అంటే ఇప్పుడు ఒక ఊరికి మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఊరికి ఏ ఊరికి మధ్యలో కొన్ని పొలాలు ఉంటాయి కదా. ఈ ఊరు దాటేసాక మనల్ని ఇప్పుడు తరుముతూ మొదలెట్టాడు కత్తెట్టుకొని. అండి ఇప్పుడు ఆ ఊరికి వెళ్దామని ఈ ఊరికి వద్దామని మధ్యలో ఉండిపోయాం. ఇప్పుడు మనం ఏం చేయాలా? పరిగెట్టి ఏమూరు వచ్చేదాకా పరిగెడతాం, ఆడికి దొరకకుండా పారిపోదామని. ఏమూరు వచ్చేసింది. అక్కడ ఒక ఇల్లు, ఫస్ట్ ఇల్లు కనపడింది, అందులోకి వెళ్ళిపోయాం. అండి అందులోకి వెళ్ళిపోయాక ఆ ఇంటి యజమాని ఏంటమ్మా అంటే, నన్ను కత్తించుకున్నప్పుడు తొందరని అంటే, నువ్వు లోపల ఉండమ్మా నేను చూసుకున్నానని చెప్పేసి తలుపు చేసి లోపలెట్టి ఆయన బయటకు వచ్చినాడు. ఈ దేవుడు వచ్చాడు, కత్తి తీసుకొచ్చినాడు, వచ్చాడు. ఈ ఇంట్లోకి వెళ్ళడానికి తెలిసాడికి అతడా ఆయన బయటకు వచ్చినాడు ఇంకో కత్తెట్టుకొని, రారా నువ్వు లోపల ఉన్నామని చంపాలంటే ముందు నాతో పోరాడప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళరా అంటున్నాడు ఆయన. ఈడన్నా బలంగా ఉన్నాడు ఆయన. ఆయన జోలికి వెళ్తాడు, నన్ను చేసినా కూడా ఇప్పుడు ఏం చేస్తారా? జాయిగా వెనక్కి వెళ్ళిపోతాడు. మనకి దేవుడు ఆశ్రయముగా ఒక కోటగా ఉన్నాడంట. అండి మనం ఆయన రెక్కల కిందకి వచ్చేస్తే, ఆయనను ఆశ్రయంగా చేసేసుకుంటే శత్రువు మనల్ని ఏం చేయలేడు. ఆయనకి అర్థమైపోద్ది కోటగా ఎదురులో ఉన్నాడు, మనం ఏం చేయలేము బాబు అని జాయికి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి ఆపదలో మనకెంత సెక్యూరిటీ ఉంది, అమాయకత్వం కాదు. ఆపదలో ఉన్నాను నాకేం దిక్కులేదు అన్నట్టుగా ఏమి కాదు. ఆయన రెక్కలు ఉన్నాయి, దేవునికి స్తోత్రం కలిగిన. ఆయన ఆశ్రయం ఉంది, దేవునికి స్తోత్రం కలిగిన. కాబట్టి పిల్లలు మనం అంత అమాయకంగా ఏమైనా కుంగుకోవాల్సిన పని ఏం లేదు. ఆపదలో విడిపించగలిగిన దేవుడు ఉన్నాడు, ఆశ్రయంగా ఉండగలిగిన దేవుడు ఉన్నాడు, ఏమండి రెక్కల కింద దాయగలిగిన దేవుడు ఉన్నాడు అని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును. నేను ఇక్కడ అయిపోతుంది. ఇంకొక వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను. 138వ కీర్తన 7వ వచనం. నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నాను,
నీవు నన్ను బ్రతికించదు అండి. నేను ఆపదలో చిక్కుకున్నాను, చచ్చిపోతాను అనుకున్నాను, కానీ నీవు నన్ను బ్రతికించదవు అని ఎంత నమ్మకంగా చెప్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మరలా ఒకసారి 2 కొరింథీకి రండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. 2 కొరింథీ 11:26. అసలు ఎన్ని, ఒక మనిషికి ఇన్ని ఆపదలు వస్తాయా అని మనం ఆశ్చర్యపోతాం అనమాట. అన్ని ఆపదలు ఎంత? 2 కొరింథీ 11:26 నేను చదువుతాను, దయచేసి గమనించండి. ఎన్ని కష్టాల్లో చూడండి. అనేక ప్రయాణములలోను, ఏమండి దొరికిందా మీకు? 2 కొరింథీ 11:26. అనేక పర్యాయాలు అంటే ఒకసారి అన్నట్ట, ఏమండి ఒకసారి అన్నట్ట? అనేక పర్యాయాలు అంటే ఎన్నిసార్లు అన్నట్టు? ఒకసారి కాదు, చాలాసార్లు. అనేక పర్యాయంలో ప్రయాణంలోను, నదుల వలననైన ఆపదల్లోనూ. ఎన్ని ఆపదలు అంట? ప్రయాణంలో ఉండే ఆపద, నదుల్లో ఉండే ఆపద, ఏమండి. తర్వాత దొంగల వలన ఆపదల్లోనూ, ఏమంటే దొంగలు చాలాసార్లు మన ఈయన దగ్గర ఉన్న దోసుకెళ్ళిపోతారంట. దొంగల వలన ఆపదల్లోనూ, నా స్వజనుల వలన ఆపదల్లోనూ, ఈయన సొంత జనులు, ఈయన అన్నదమ్ములు అపజనులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కూడా ఆపదలు అంట. నా స్వజనుల వలన ఆపదల్లోనూ, అన్ని జనుల వలన ఆపదల్లోనూ, పట్టణంలోకి వెళ్తే పట్టణంల వలన ఆపదల్లోనూ, అరణ్యాల్లోకి వెళ్తే అరణ్యంలో ఆపదల్లోనూ, సముద్రంలోకి వెళ్తే సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటుంది అన్నాడు. ఎన్ని రకాల ఆపదలు అండి? ఎన్ని రకాలు తట్టుకోలేమన్నమాట. అన్ని రకాల ఆపదల్లో ఉన్నాను అంటాడు. ఇంకా అంటాడు, ప్రయాసంతోనూ కష్టంతోనూ, తరచుగా జాగరణంతోనూ, ఆకలి తప్పులతోనూ, ఏమండి ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి అన్నాడు. అంటే ఎన్నున్నాయంట? ఇప్పటికే చెప్పింది పెద్ద లిస్ట్ చెప్పాడు. మనమైతే అందులో ఒకటినే తట్టుకోలేము. అన్ని వచ్చినా అండి నీతిగా బ్రతికాడు, ప్రయాసంలో దేవుని మహింపరిచాడు, ఆయన కొరకు సరిపడ్డాడు, తనలోకి రాజ్యం అయిపోయాడు అండి. కాబట్టి పిల్లరా, నేను నీతిమంతునిగా బతికితే నాకు ఆపదలు అనేకం వస్తాయి, కానీ ఆయన నన్ను ఆపదలన్నింటిలో నుంచి విడిపించును అని చెప్పినటువంటి కీర్తనకారుడి వలె, అపొస్తలుడైన పౌలు గారి వలె మనం కూడా నన్ను నా దేవుడు నాకు వచ్చిన ఆపదలన్నింటి నుంచి విడిపించాడు అని ఇవన్నీ దాటేసి వెళ్ళిపోయేది. మనం కూడా నిలబడి సంఘం ఎదుట ఆయన ఆపదల నుంచి విడిపిస్తాడు, నన్ను విడిపించాడని చెప్పేలాంటి బతకాలి. అలా నీతిని కాపాడుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని దేవుని వాక్యం మనకి సిద్ధపరుస్తూ ఈ వాక్యాలన్నీ తెలియజేస్తూ ఉంది. కాబట్టి పిల్లలు ఎక్కువ చెప్పలేని, ఇంకా ఉన్నాయి, రాసుకున్నాయి. మనం అర్థం చేసుకోవాల్సింది దేవుడు చెప్తున్న మాట ఒకటి ఏమిటండి? నీతిమంతులుగా బతకాలి. నీతిమంతులుగా బ్రతుకుతున్నప్పుడు మనకి ఏమొస్తాయి? ఆపదలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ప్రయాసాలు వస్తాయి. అయినను ఆయన రెక్కలు ఉన్నాయి, ఆయన ఆశ్రయంగా ఉన్నాడు, ఆయన కోటగా ఉన్నాడు. మనకు వచ్చిన ఆపదలన్నింటిలో నుంచి, శ్రమలన్నింటి నుంచి విడిపించగలిగిన సమర్థుడు, రక్షించగలిగిన సమర్థుడు, బ్రతికించగలిగిన సమర్థుడు. ఆ విశ్వాసంతో బతుకుదాం, ఆయన కొరకు సిద్ధపడదాం. ఈ ఆపదలన్నింటినీ జయించుకుంటూ ఒకరోజు నిలబడి, నా దేవుడు నా ఆపదల నుంచి నన్ను విడిపించాడు, మిమ్మల్ని కూడా విడిపిస్తాడని అనేక మందికి చెప్పి ఇలాంటి జీవితాన్ని కలిగి మాదిరిగా బతుకుతాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.